నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఓయూ పర్యటనలో మేము సార్ 45 నిమిషాల స్పీచ్ ఇచ్చిండు. 45 నిమిషాల్లో ప్రతి సెకండ్ మేము ఎదురు చూసినాం. మా జాబ్ నోటిఫికేషన్స్ గురించి కానీ, జాబ్ క్యాలెండర్ గురించి కానీ ఏమన్నా ప్రకటిస్తాడేమో అని. అక్కడే 5 గంటలు ఎండలో నిల్చొని మరి మేము ఆయన స్పీచ్ అంత విన్నాం. కానీ ఒక్కసారి కూడా జాబ్ నోటిఫికేషన్ గురించి కానీ, జాబ్ క్యాలెండర్ గురించి కానీ ప్రకటించలే. ప్రభుత్వాన్ని చెప్తే ఏంటంటే, మనిషి చేసిన మంచి మర్చిపోతాడేమో కానీ చేసిన మోసం మర్చిపోడు. మీరు మీరు ఇదే విధంగా కంటిన్యూ చేస్తే దీన్ని మీ 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 మీకు మీరే ఎఫెక్ట్ అవుతారు. మేము నిస్సహాయులం. మిమ్మల్ని ఎదిరించేంత ధైర్యం మాకు ఉండకపోవచ్చు. కానీ మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన గొప్ప ఆయుధం ఓటు అనేది ఉంది. దాంతోని మిమ్మల్ని వచ్చే ఎన్నికల్లో గెలవకుండా చేస్తాం. మిమ్మల్ని కూర్చోబెట్టిందే మేము. మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళిందే మేము. మళ్ళీ దించడం కూడా మాకు తెలుసు. ప్రతి నిరుద్యోగి 30 లక్షల మంది నిరుద్యోగులు 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ రాలేదు. పాత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు మావి మావి అని చెప్పుకుంటూ అవే చెప్పిన మాటలే తిప్పి తిప్పి చెప్తారు. ఒక మాట 100 సార్లు ఒక అబద్ధం 100 సార్లు ఆడితే నిజమైంది అన్నట్టుగా చెప్పిన మాటనే తిప్పి 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 చెప్తారు. అది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. అది మీ 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 చెడుకే మీ చెడు మీ చెడు మీ చెడుని మీరే కొని తెచ్చుకుంటారు. ఇప్పటికైనా జరిగిందో జరిగిపోయిందో అది వదిలేసి ఇప్పటికైనా మీరు నోటిఫికేషన్స్ ఇవ్వండి. మా మా నిరుద్యోగుల జీవితాలని ఆదుకోండి అని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. నేను గ్రూప్ 1 మెయిన్స్ ఆస్పిరెంట్ రాశాను ఆల్రెడీ. సో దాదాపుగా ఇదే సిటీ సెంటర్ లైబ్రరీలో గత 5 సంవత్సరాల నుంచి గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యి మెయిన్స్ రాసి అందులో అవకతవకలు జరిగి మాలాంటి వాళ్ళు పేద విద్యార్థులు దాదాపుగా పేపర్కి 10 మార్కులు అంటే 6 పేపర్లకు దాదాపుగా 60 మార్కులు కోల్పోయి, అంటే లిస్టులో లేకుండా కొంతమంది దొంగచాటున వచ్చి కొంతమందితోటి ఫేవర్ చేసి ఒక సభలో మాట్లాడుతూ ఉన్నారు. కనీసం 10 రూపాయల ఛాయ్ అయినా తాగిన మిత్రమా అని మాట్లాడుతూ ఉన్నారు. ఛాయ్ తాగినప్పుడు మీరు అంత ట్రాన్స్పరెన్సీగా ఉన్నప్పుడు ఎందుకు మధ్యరాత్రి రిజల్ట్ ఇచ్చారు? ఎందుకు మీరు జియో 29 క్యాన్సిల్ చేయకుండా చీకటి మొప్పం చేసుకున్నారు? ఎక్కడ మీ ట్రాన్స్పరెన్సీ? ఎక్కడ మీది నమ్మకాలు? సో దయచేసి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే వినిపిస్తున్నాము. కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని జియో 29 క్యాన్సిల్ చేసి నిరుద్యోగులకు న్యాయం చేసి, దాదాపుగా మాకు ఎన్ని రోజులుగా కష్టపడుతూ ఉన్నాము, కనీసం మాకు దక్కాల్సినది దక్కనియకుండా మా నోటి కుడిని లాక్కున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మా జీవితాలు ఇప్పటికీ మారలేదు. ఏమి మారేనురా ఈ పేదవాడ నిరుద్యోగ బతుకులు, గోస ఈ 5 రూపాయల భోజనము తోటి మన బతుకులు మారానప్పుడు నానా కష్టాలు పడి పల్లె నుంచి వచ్చి ఎన్నో గోసాలు పడుకుంటూ నానా కలలు నెరవేరాలని ఎంతో తపసి తోటి ముందుకు వెళ్తా ఉన్నాము. ఏమి మారేనురా నా వెలివాడా పేదల్లారా, నా వెలివాడా నిరుద్యోగ యువతుల్లారా, కళ్ళు గోసా నాయే సరైన న్యూట్రిషను లేకుండా, సరైన పోషకాలు లేకుండా అడి గోసాలు బాధాలాయే. ఏమి మారేనురా నా నిరుద్యోగ యువతుల్లారా, ఇప్పటికైనా ఏకమై ఇప్పటికైనా జంజి ఉద్యమాన్ని నేపాల్లో జరిగినట్టుగా, అదేవిధంగా శ్రీలంకలో జరిగినట్టుగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయగలిగే సత్తా మన దగ్గర ఉంది. నిరుద్యోగ యువకులారా, ఇప్పటికైనా మేలుకోండి. గత 10-12 సంవత్సరాలుగా మన నిరుద్యోగ యువత నానిపోతూ ఉన్నారు. మన ఉద్యోగాలు, మన తెలంగాణ మనకు వచ్చింది కదా అనుకొని, మన రాజ్యం మనకు వచ్చింది కదా అనుకొని, నియమాలు అనుకొని ఈ రోజుగా మనం ఎంతో గోసపడతా ఉన్నాం, గోస అనుభవిస్తూ ఉన్నాం. కొంతమంది తల్లిదండ్రులు కాలం చేశారు. మా నాన్న ఎంతో ఎదురు చేసి నా కొరకు కాలం చేశారు. కాబట్టి దయచేసి ఈ సందర్భంగా మీ ఉద్యోగాలు నోటిఫికేషన్ చేస్తే మేము ఆశామాషా కాదు, ఏదో పల్లెటూరుని వచ్చాం కాబట్టి ఆశించి వచ్చాం కాబట్టి దయచేసి ఈ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వాన్ని ఇప్పటికైనా కళ్ళు తెరిచి ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎలా ఉందంటే, పాత సామెత ఎలా ఉందంటే, ఏరికోరు తీసుకున్న పిల్లం ఎగిరెగిరి దండిందంట. అంటే అలా ఉంది గవర్నమెంట్. మరి ఏరికోరి తెచ్చుకున్న గవర్నమెంట్ ఇప్పుడు ఎగిరెగిరి దండుతుంది. ఎంత నియంతృత్వంగా పరిపాలిస్తుందంటే, ఎంత నియంతృత్వంగా వ్యవహరిస్తుందంటే గవర్నమెంట్, ఇంత గత ప్రభుత్వంలో అయినా సరే ఏదైనా ధర్నాలు చేసినా, లేకపోతే ఏదో ఒక చిన్న రాస్తారోకోలు చేసినా, లేకపోతే స్టూడెంట్ ఏదో రోడ్డు మీద పోయినా, ఏదైనా మేము అనుకుంటే అది జరుగుతుండే కనీసం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ గత 2 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మేము ఏ చిన్న చేసినా, పెట్రోల్ పైన పోసుకున్నా కూడా గవర్నమెంట్కి చల్లడం లేదంటే అసలు ఈ గవర్నమెంట్ని ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్
సోమాజిగూడలో ఒక ప్రెస్ మీట్ జరిగింది. ఆ సోమాజిగూడలో ఎవరు వచ్చిర్రు? రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఆ టైంలో మేము అందరం వెళ్ళాం ఇక్కడ సిటీ సెంటర్ లెవెల్ నుంచి. వెళ్తే ఆళ్ళు ఆ ప్రెస్ మీట్‌లో ఏమన్నారంటే, "మీ బాధలు మాకు తెలుసు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంవత్సరంలో 2,00,000 ఉద్యోగాలు మిమ్మల్ని కల్పిస్తాను. మీ బాధలు నాకు తెలుసు. రూ. 5 భోజనం తిన్నారు మేము మీకు నేను కళ్ళారా చూశాను" అని అన్నాడు రేవంత్ రెడ్డి. ఏందో మరి ఆ కళ్ళారా చూసారో మరి ఆయనకు సరిగ్గా ఏం అర్థమవుతుందో లేదో మరి నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బాధలు తెలుసు. మా అన్ని అంటే మా ప్రాబ్లమ్ తెలుసు, బాధలు తెలుసు. ఏంటి ఎలాంటి పరిస్థితుల్లో వచ్చాము, స్టూడెంట్ ఏంది, ఇలా నిరుద్యోగులు ఎన్ని బాధలు పడుతుర్రు, ఎన్ని అరిగోసలు పడుతుర్రు అనేది రేవంత్ రెడ్డి గారు తెలుసు మళ్ళా. తెలిసినప్పుడు ఎందుకు 2,00,000 ఉద్యోగాలు చెప్పేసి హామీలు అంటే నువ్వు చెప్పిన హామీలు ఏదో అంటే మామూలుగా ఏదో సీఎం అవ్వడం కోసమే ఈ హామీలు ఇచ్చావా? మీ ప్రభుత్వం రావడం కోసమే ఈ హామీలు ఇచ్చావా? ఏంది నీ అంటే 2,00,000 ఉద్యోగాలని చెప్పేసావు. ఎక్కడ శాసనసభలో చెప్పడం గానీ, మేనిఫెస్టోలో చెప్పడం గానీ, లేకపోతే మామూలుగా సోమాజిగూడ ప్రెస్ మీట్‌లో చెప్పడం గానీ, ఇలా చాలా వరకు చెప్పావు నువ్వు 2,00,000 ఉద్యోగాలని చెప్పి. 2,00,000 ఉద్యోగాలు ఏంటి మరి? ఆ 60,000 ఉద్యోగాలు నింపేసి ఒక్కొక్క మంత్రులు ఒక్కొక్క రకంగా మాట్లాడడం. ఆ 60,000 ఉద్యోగాలు ఎప్పుడొచ్చినాయండి? 60,000 ఉద్యోగాలు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో వచ్చిన ప్రభుత్వాన్ని మీరు బీఫార్మ్ ఇచ్చేసి మేము 60,000 ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పేస్తారు. ఇలా చెప్తారండి? అంటే ఎవరో పుట్టిన బాబు నా బాబు అని అనుకొని ఎత్తుకొని తిరగడమా ఇది? ఏమాత్రం కరెక్ట్ కాదండి ఇది. నేను చెప్తుంది ఏందంటే, నేను ఒకటే మాట చెప్పగలుగుతున్నా. నిన్న ఏందంటే రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చారు. ఎంత కళ్ళారా చూసామంటే జాబ్ క్యాలెండర్ అయినా, లేకపోతే నిరుద్యోగుల సమస్యల మీదైనా, నిరుద్యోగుల అరిగోసల మీదైనా ఏదో ఒకటి ఒక మాట మాట్లాడతారని మేము అనుకున్నాం. కానీ ఒక్క మాట మాట్లాడకుండా 40 నిమిషాలు మాట్లాడేసి మీరు చదువుకోండి, మంచిగా చదువుకోండి. ఇంకోటి ఏంటంటే స్థానిక ఎలక్షన్లో మేము పైన అధికారంలో మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నాము. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నాం కాబట్టి మీరు స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ ఓటేయకుండా బీఆర్ఎస్ కానీ వేరే పార్టీకి ఇస్తే మీకు ఇలాంటి పరిపాలన జరగదని ఇండైరెక్ట్గా చెప్తుండు మాకు అందరికీ. ఇదేంటి అసలు? ప్రెస్ మీట్ ఒక సీఎం మాట్లాడేటప్పుడు అది ఏ రకంగా మాట్లాడుతుండు, ఎలా మాట్లాడుతున్నది అంటే మీరు ఎలా మాట్లాడుతున్నా అంటే ఏదో తెలుగు వచ్చు కదా, ఏదో డైలాగుల ముఖ్యమంత్రి అయిపోయాడు మొత్తం మీద అతను. మాట్లాడితే ఏదో ఒక డైలాగులు. ఇప్పుడు ఏంటంటే స్థానిక ఎలక్షన్లు జరుగుతున్నాయి. స్థానిక ఎలక్షన్ జరగగానే ఎక్కడో సూర్యాపేటకి వెళ్ళడము, లేకపోతే వరంగల్కి వెళ్ళడము, అక్కడే ఒక 1,000 కోట్లు హామీలు ఇవ్వడము, శంకుస్థాపన చేసుకోవడము. ఇదా గవర్నమెంట్ అంటే? అడ్మినిస్ట్రేషన్ పడిపోయిందండి మొత్తం గవర్నమెంట్లో. అడ్మినిస్ట్రేషన్ లేదు. 30 లక్షల ఉద్యోగాలు, 35 లక్షల నిరుద్యోగులు కూడా ఇప్పుడు అరిగోసలు పడుతురు. మేము ఇప్పుడు ఒకటే చెప్పగలుగుతున్నాం, మాకు ఒకటే ఒక ఓట్ బ్యాంక్ ఉంది, ఓటు హక్కు ఉన్నది. దాని ద్వారా ఏం చేయాలన్నది అది చేస్తాం. రాబోయే సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్లో అన్ని ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీని నిరుద్యోగులు బహిష్కరిస్తున్నారు. ఎందుకంటే మాకు రావాల్సిన ఉద్యోగాలు ఇవ్వలేదు, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. దాంతోపాటు త్వరలో మా సమస్యల పైన పరిష్కరించకపోతే మాత్రం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, మంత్రులను, సీఎంనైనా సరే ముట్టడించి రావాల్సిన ఉద్యోగాలను తెచ్చుకుంటాం. రాబోయే రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తాం డిసెంబర్ 20 లోపు. అదే చెప్తున్నా అన్న. ఒక నిమిషం బాల 20 సీఎం రేవంత్ రెడ్డికి డైరెక్ట్ సవాల్ ఇస్తాం నిరుద్యోగులు. చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర నుంచి ఖమ్మం పోదామా, వరంగల్ పోదామా, నల్గొండ పోదామా, ఏ నిరుద్యోగం అయినా అడుగుదాం. ఖమ్మంలో అయినా సరే, నల్గొండలో అయినా సరే, వరంగల్ ఏ నిరుద్యోగం అడుగుదాం. మేము రాము, మీతో పాటు మీ మంత్రులు వస్తారు కదా, మా నిరుద్యోగం మీతో నుంచి వస్తాం, పోయి గలుద్దాం. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారా బాబు అని చెప్పేసి లైబ్రరీ వేదిక మీటింగ్ పెట్టుకుందాం. చెప్పుతో ఊస్తారు. అప్పుడు ఎవరు వస్తారు? నిరుద్యోగ మిత్రులు. ఎందుకంటే ఇలా చెప్తానే బూటక మాటలు, బూటక హామీలు అని అందరికి అర్థమైపోయింది. మేము సింగిల్గా వస్తాం, మీరు రావడానికి ట్రై చేయండి, ఎక్కడైనా కూర్చుందాం. సవాల్ విసురుతాం. చిక్కడపల్లి వేదిక నుంచి నిరుద్యోగులు సవాల్ ఇస్తాం. మీ 33 జిల్లాలో ఏ లైబ్రరీకి వచ్చి రమ్మన్నా వస్తాం. మీరు 11,000 కంటే ఒక్క ఉద్యోగం కూడా ఎక్కువ ఇవ్వలేదు. ఎక్కడ వస్తాం? మీరైనా ఎక్కడ రావాలో అక్కడికి మీటింగ్ పెడదాం. నోటిఫికేషన్ ఇచ్చినంత మాత్రాన ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు కదా అని చెప్తారు. ఎవరు నోటిఫికేషన్? మరి మేము కూడా అంటున్నాం, మీ ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వస్తున్నాయి, మీ అన్ని నోటిఫికేషన్, ఎమ్మెల్యే నోటిఫికేషన్ వస్తున్నాయి. మాకు రావాల్సింది మేమేం కావాలని అడగలేదుగా. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 2 లక్షల ఉద్యోగాలనే అడుగుతున్నారు. కాబట్టి మీరు 2 లక్షల ఉద్యోగాలు ఎన్నికల మేనిఫెస్టోలో, ఈనాడు పేపర్ ఫ్రంట్ లైన్లో, ఆంధ్రజ్యోతి పేపర్ ఫ్రంట్ లైన్లో, సాక్షి పేపర్ ఫ్రంట్ లైన్లో ఇచ్చారు కదా. ఆ హామీలు నిలబెట్టుకోండి అని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారిని కూడా నోటిఫికేషన్ ఇచ్చిన మాత్రం ఉద్యోగాలు. మరి ఇప్పుడు నోటిఫికేషన్ నువ్వు ఎలక్షన్స్ పోయినావు. ఇలా మా మీద ఏదో పెద్ద మీకు మమకారం ఉన్నట్టు రాజకీయాల్లో తిరగకండి, ఏం తిరగండి అని చెప్పి మీరు గత ఎన్నికలలో మరి మా కోసం మీరు లైబ్రరీలు విడిచిపెట్టండి, గ్రామాల్లో తిరగని చెప్పారు కదా. మరి దానికి ఏమంటారు? కాబట్టి మీకు ఒక లెక్క, వాళ్ళకు లెక్క ఉండదు. మాకు కావాల్సిన ఉద్యోగాలు ఇవ్వండి. మాకు ఏ పార్టీతో కూడా సంబంధం లేదు, రాజకీయాలు అంతకంటే అవసరం లేదు. మాకు 2 లక్షల ఉద్యోగాలు జాబ్ కార్డు ఇస్తే హ్యాపీగా ఈ చిక్కడపల్లి లైబ్రరీలో చదువుకుంటాం.